హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. మార్నింగ్ నా రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత బట్టలు అవన్నీ వాషింగ్కి వేసేసి పప్పు బియ్యం అవి కడిగి ఆ వాటర్ అయితే ఇలా మొక్కలకి ఇలా పోసుకుంటానండి. చిన్న చిన్నగా గ్లాస్లో పోసి కింద పడకుండా మనకి ఇలా చిన్న చిన్న టబ్బుల్లో అలా వేసుకుంటాం కదా. వీటి ఏంటంటే గ్రోతింగ్ ఇలా ఎక్కువగా హెల్దీ వాటర్ ఇస్తే మాత్రం చక్కగా పెరుగుతాయి నార్మల్ వాటర్ కంటే. ఇలా డైలీ అయితే నేను పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, ఏదైనా మనకి దోసపిండి పప్పులు ఇలా మిగులుతాయి కదా, దోసపిండి క్లీన్ చేసినాక అవి కూడా నేను వాటర్ పోసి కడుగుతాను. తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే ఆవిరి కుడుమండి. ఇది మినపప్పు, కొంచెం బియ్యం వేస్తాము. ఒక గ్లాస్ మినపప్పుకి పిడికెడు బియ్యం. ఇది ఎంతో ఆరోగ్యవంతమైన ఆహారం అన్నమాట. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా మంచిది. మనకి పళ్ళు లేని పిల్లలకి, పళ్ళు ఊడిపోయిన ముసలి వాళ్ళకి కానీ ఇది మెత్తగా చక్కగా తినచ్చు. దీంట్లో షుగర్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మా వారి షుగర్ ఇష్టపడతారు ఇందులో తినటానికి. ఈ విధంగా ఆవిరి కుడుం పెట్టాను. దిబ్బ రొట్టె ఒకవైపు కాలుస్తున్నాను అనమాట. ఆయనకి ఏది ఇష్టమైతే అది తింటారు. ఒక్కొక్కసారి ఆవిరి కుడుము అదేంటంటే ఇడ్లీ వాటికంటే దోశ ఇష్టపడతారుగా, అందుకని అవి అలా వేసేసుకొని కొంచెం అంట్లు గిన్నెలు అవి ఉంటే ఈలోపు క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు అది కాలేని దాకా మనం అక్కడ గ్యాస్ స్టవ్ దగ్గర నిలబడే బదులు ఇలా ఏదైనా ఇంకొక పని చేసుకున్నామంటే కొంచెం మనకి పని కలిసి వస్తుంది. ఎక్కువసేపు అక్కడ కిచెన్లో స్పెండ్ చేసే పని కూడా ఉండదన్నమాట. నాకు కిచెన్లో ఉండటం కూడా ఇష్టమేనండి. అందుకని ఎక్కువగా అలంకరించుకున్నాను. ఎక్కువగా అంటే ఏదో నాకు తోచినంతగా. ఎందుకంటే మనం ఉండే చోట అట్మాస్ఫియర్ అది చక్కగా ఉందంటే అక్కడ ఎక్కువ స్పెండ్ చేయాలనిపిస్తుంది అనమాట. నాకున్న కొద్ది దాంట్లో ఇలా గ్రీనరీ లాగా అయితే కొంచెం మనకి విలేజ్ అట్మాస్ఫియర్ లాగా క్లీన్ చేసుకున్నాను, అలా సర్దుకున్నాను. తర్వాత వంటకు కావాల్సిన ఈరోజు పొట్లకాయ ఏపుడు చేస్తున్నా. పొట్లకాయ ఇలా ఉప్పేసి కల్లుప్పు పిసికామంటే మెత్తగా అయిపోతుంది. తర్వాత అందులో వాటర్ పోసి గట్టిగా పిండి ఫ్రై చేసుకుంటారండి. ఈ పొట్లకాయ అనేది పత్తెం కూర అన్నమాట. బాలింతలకి చాలా మంచిది. మనకి ఎవరైనా ఫీవర్ వచ్చిన వాళ్ళు, హెల్త్ బాగలేని వాళ్ళకి ఎక్కువగా పొట్లకాయ ప్రిఫర్ చేస్తారు. మా నెల్లూరు, మా ఒంగోలు ఆ సైడ్ అనమాట. అంటే మా ఏరియాలో ఇటువైపు కూడా చేస్తారేమో, నాకైతే తెలియదండి. పొట్లకాయలో పాలేసి వండుతారు. ఇలా తాలింపులో కొంచెం ఆవాలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసి ఆ తర్వాత ఇలా పొట్లకాయ వేసి మెత్తబడ్డాక కొబ్బరి కారం వేస్తారు. ఈలోపు దోసకాయ పప్పు కూడా ఉడికిపోయింది. పప్పులో దోసకాయ అన్నీ పెట్టి మనం కుక్కర్లో పెట్టేసేసుకొని ఈ విధంగా ఎనిపేసి తాలింపు వేసేసుకోవటమేనండి. ఎనిపేటప్పుడు కొంచెం ఉప్పు, చింతపండు వేస్తే సరిపోతుంది. మనం కారం లేకుండా ఇలా చేసుకోవాలంటే పచ్చిమిర్చి ఒక 2 ఎక్కువ వేసుకోండి. కారం కూడా ఎండు కారం వేయాలంటే పచ్చిమిర్చి అనేది తగ్గించుకోండి. ఈ విధంగా పప్పు కూడా చేసేసుకున్నాను. ఈరోజు పూజ అది చేసుకుందామని ఎర్లీగా అయితే వంట కంప్లీట్ చేశానండి. 9:30 కల్లా వంట కంప్లీట్ చేసామంటే మనం పూజలో కూర్చుంటే ప్రశాంతంగా కొంచెం పెద్దగా పూజ చేసుకోవాలంటే నాకు మినిమం 1.5 hour అన్నా పడుతుందండి. తరువాత పొట్లకాయ పప్పు అయిపోయినాక గెనిసిగడ్డలండి ఇవి. మనకి ఏదైనా పాను ఉంటుంది కదా, ఐరన్ పాను ఇలాగా వాడనివి పాతవి, దాని మీద ఇలా గెనిసిగడ్డలు పెట్టేసి పైన ఒక మూత పెట్టేసేసుకుంటే మనకి ఈ ఆవిరి వల్లే ఉడుకుతుంది అన్నమాట. అది మొత్తం చాలా బాగుంటుందండి. మనకి పొయ్యి మీద కాలిస్తే ఎలాగా ఫ్లేవర్ వస్తుందో అలా ఉంటుంది. బాయిల్ చేస్తే కొంతమందికి తినబుద్ధి కాదు. పొయ్యి మీద కాలిస్తే పైనే కాలుస్తుంది, లోపలంతా పచ్చిగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఏదైనా మీ దగ్గర ఐరన్ది పాతది ఉంటుంది కదా, అది పెట్టి సిమ్లో ఇలా మూత పెట్టేసేసుకుంటే చక్కగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు ఇలా తిప్పేసేసుకోండి చక్కగా. కొంచెం ఏదైనా వేడి తగిలితే ఇలా పట్టుకునే పట్టకర ఉంటుంది కదా, నేను పట్టుకోగానే కొంచెం వేడి అనిపించింది చేతికి.
అందుకని సరే ఎందుకులే మళ్ళీ కావాలని చేతులు కాల్చుకోవటం, ఇలా పట్టుకునే పట్టకర్ర ఉంది కదా అనేసి పెట్టేసి మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేసి మూత పెట్టేశామంటే చక్కగా లోపల దాకా ఉడికిపోతుంది. ఈలోపు నా పొట్లకాయ వేపుడు కూడా అయిపోయిందండి. ఈ విధంగా చూసారా ఎంత పొట్లకాయ వేసాను బాండ్లీలో, ఎంత అయిందో. పొట్లకాయ దొండకాయ ఇలాగే అవుతుందండి. మనం ఎంత చేసినా కూడా అది ఒక పిడికిడు కూడా అవ్వదు, కానీ రుచి మాత్రం అమోఘం అండి. తర్వాత అదంతా దగ్గరికి వచ్చిన తర్వాత నేను కొబ్బరి కారం ఇలాగా ఎండుమిర్చి, కొబ్బరి, ఉప్పు, వెల్లుల్లిపాయలు అమ్మ వాళ్ళ ఊరు వెళ్తాను కదా, అప్పుడు 6 monthsకి సరిపడా తీసుకొచ్చుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎందుకంటే అక్కడ అమ్మ హెల్ప్ చేస్తుంది కదా ఎండు కొబ్బరి కోయటానికి. కానీ నాకు అక్కడ మాకు పల్లెటూరులో ఎలా అయినా సరే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటారండి. మనం ఎంత టెక్నాలజీ డెవలప్ అయ్యి ఈ రోజుల్లో కూడా పల్లెటూరులో వాళ్ళ వ్యక్తిత్వం కానీ వాళ్ళ మనస్తత్వం వేరేగా ఉంటుందన్నమాట. ఒకళ్ళకొకరికి తోడ్పడటం, మధ్యాహ్నం పూట కాసేపు ఖాళీ ఉంటే పక్కన ఇంటికి వెళ్ళటం అలా చేస్తుంటారు. ఇలాగా మనం పప్పు, దోసకాయ పప్పు, పొట్లకాయ, ఇది గోదావరి అండి, నెయ్యి వడకట్టిన తర్వాత వచ్చింది కదా, ఇది అయిపోయి కొట్టాక నెయ్యి వేసుకుందామని అలా వాడుతున్నాం. పెరుగు అయితే కుండలో తోడు పెట్టుకున్నా. కుండలో ఏంటంటే మనం తోడు పెడితే వాటర్ అనేది కుండ అబ్జర్వ్ చేసేసి గట్టిగా చేస్తుంది పెరుగుని. తర్వాత ఏదన్నా కొంచెం మనం ఆయిల్ అది పడిని మెస్సీగా ఉంటుంది అనేసి వంట అయిపోగానే ఒక్కసారి కిచెన్ని, గ్యాస్ స్టవ్ని, కిచెన్ గట్టునైతే ఇలాగా వెట్ క్లాత్ తోటి క్లీన్ చేసేసుకొని స్నానం అది అయ్యాక పురటసి మాసం ప్లస్ 7 శనివారాల వ్రతంలో నేను చేసుకుంటున్నాను కదా, అందులో అవి కూడా కలిపి వచ్చేటట్లుగా అయితే ఈ విధంగా శ్రీనివాసుని పూజ అయితే చేసుకున్నానండి. ఇలా చక్కగా మనం ఇంట్లో ఏవో దొరికిన పువ్వులు చూశారు కదా, నేనేమి ఆర్భాటంగా ఎక్కువగా కొని అలానే అన్నీ తీసుకొచ్చి అలా ఏం చేయట్లేదండి. నాకు దొరికినవి నా ఇంటి దగ్గర నా పరిసరాల్లో దొరికిన పువ్వులతోటే నేనే నా చేతులతో స్వయంగా కోసుకొని ఆ స్వామికి స్వయంగా మాలలు కట్టి పెట్టుకుంటాను. మీరు ఫస్ట్ నుంచి వీడియోలు చేస్తుంటే నేనంత పూజలు ఇంత ఆర్భాటంగా చేస్తుంది అనుకుంటారేమో, కానీ ప్రతి ఒక్కటి కూడా ఏదైనా ఆ స్వామికి కావాల్సింది ఏంటండి, పువ్వులు, పండ్లు. ఆయన కోరుకునేది ఆ ప్రసాదం కూడా పెట్టింది మనమే తింటాము. ఆయనకి మనం ఎంతో అంటే నిష్టగా చేయగలిగింది ఈ పువ్వుల అలంకరణ ఆయనకి ఎంతో ఇష్టం అన్నమాట. పూజ అది అయిపోయిన తర్వాత అయితే అరిటాకులో ఇలా భోజనం పెట్టుకొని పప్పు, పొట్లకాయ వేపుడు చేశాను కదా, కొంచెం పెరుగు అది వేసుకొని తింటున్నాను. ఈ విధంగా అయితే నా పురటసి మాసం పూజ అది ముగించుకున్నానండి. ఎందుకంటే ఏదో ఒక్క వారమన్నా చేద్దాము అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో మా కింద తమిళియన్స్ ఉంటారు, ఆ ఆంటీ చేస్తారనమాట. ఆ తర్వాత అయితే కిట్టి పార్టీ ఉందని చెప్పాను కదా, నిన్న ఫేషియల్ అది చేసుకుంటూ దానికైతే ఇలా సింపుల్ మేకప్ వేసుకున్నానండి. మేకప్ అంటూ ఏం వేయలేదనమాట, ఎక్కువ లైట్గా లిప్స్టిక్, ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ అది బొట్టు పెట్టుకున్నాను అంతే. ఎందుకంటే ఏదైనా గ్రాండ్ ఫంక్షన్ అయితే మేకప్ అది వేసుకోవచ్చు, ఇలా సింపుల్ ఫంక్షనే కాబట్టి ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ అలా జరుగుతుందనేసి అంటే ఈ మంత్ ఒక 2 months బ్యాక్ జరిగిన వాళ్ళవి ఈరోజు వాళ్ళకి సెలబ్రేషన్ అది చేస్తారని పిలిచారు, వెళ్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.